హాయ్ ఫ్రెండ్స్, ఇది కరివేపాకు, వేరుశనగపప్పు, పుట్నాల పప్పు పౌడర్ పొడి అన్నమాట. ఇడ్లీ పొడి. ఇంట్లో కరివేపాకు ఎక్కువ ఉండిపోయింది. దాన్ని కొంచెం ఆయిల్ వేసి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసి దాంట్లో వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, జీలకర్ర వేసి ఇదిగో ఇలా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టాను. ఇది ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటుంది. దోశల్లోకి దోశ మీద దీన్ని చల్లేసి కొంచెం నెయ్యి వేసి వేయించి తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. కరివేపాకు మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. కరివేపాకు వేస్ట్ చేయకుండా. కరివేపాకు జుట్టుకి చాలా మంచిది. కరివేపాకు ఎక్కువ వేయడం వల్ల ఈ కలర్లో ఉంది ఇది. థ్యాంక్ యూ.